తల్లి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన అనంతపురం శారదానగర్ లో జరిగింది. మృతులను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ భార్య కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో డిప్యూటీ తహసీల్దార్ భార్య ఉన్నారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొంతు తెగి రక్తపు మడుగులో 3 ఏళ్ల బాలుడి మృతదేహం ఉంది. అనంతపురం 1 టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. టౌన్ జేఎన్టీ దగ్గర రిజిస్ట్రేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయిన సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సిఐ గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడ చూస్తే ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6 చిల్లర ప్రాంతాలు వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వల్ల తగ్గి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. ఈలోగా మాకు వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది. చాపు కూడా పక్కనే ఉంది. ఆమె వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో